రైట్, నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను సాయి. ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కార్యక్రమంలో భాగంగా రేపు లోక్సభ ముందుకు అమరావతి బిల్లు రానుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఏపీ సర్కార్. తొలుత కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ తీర్మానంపై రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఆమోదం తర్వాత అమరావతికి రాజధానిగా ఆమోద ముద్ర వేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయి, ఏదైతే అమరావతి రాజధాని ఏదైతే శాశ్వత రాజధానిగా తీర్మానం చేయాలని చెప్పని అసెంబ్లీలో కూడా ఇటీవల కాలంలో తీర్మానం చేసిన పరిస్థితి. అయితే దీన్ని కేంద్రానికి పంపించారు. అయితే కేంద్రం కూడా రేపు ఏదైతే కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపేందుకు అమిత్ షా ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టనున్నారు. అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే ఈ బిల్కు ఆ సభ్యులంతా కూడా ఆమోదం తెలిపిన తర్వాత బిల్ పాస్ అవుతుంది. అయితే ఏదైతే ఏళ్ల తరబడి గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే 2 దశాబ్దాలుగా అమరావతి శాశ్వత రాజధానిగా ఉంచాలి అని చెప్పని గత 5 ఏళ్ల ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అటు అమరావతి రాజధాని రైతులతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా దీనిపైన అయితే వారి కొంత అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలన పైన అమరావతి రాజధాని అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా నిర్వీర్యం చేశారంటూ రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలతో పాటు పాదయాత్రలు, అదేవిధంగా నిరసనలు, పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు తెలిపిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా గెజిట్ నోటిఫై చేసేలాగా తీర్మానం చేస్తామని చెప్పని ఎన్నికల సమయంలో చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే హామీ మేరకు నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు అమరావతి శాశ్వత రాజధానిగా ఇటీవల అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏదైతే కేంద్రానికి పంపించిన ఆ తీర్మానం ఏదైతే ఉందో రేపు బిల్లు అయితే ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే 2014లో రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని ఏదైతే హైదరాబాద్లో ఉండాలి అని చెప్పని అప్పుడే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు నిర్ణయించిన పరిస్థితి. అయితే ఆ 10 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో కాల పరిమితి కూడా ముగిసిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు ప్రాంతంలో ఈ రాజధాని నిర్మాణాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే ఎంచుకుంది. అయితే నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అది ఏదైతే వైసీపీ జగన్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఏదైతే 2019 తర్వాత 2020లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన నేపథ్యంలోనే 3 రాజధానుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో మంత్రులు చాలామంది అమరావతి పైన చాలా విమర్శలు చేశారు. అమరావతి ఏదైతే ఉందో ప్రస్తుతం అదంతా కూడా వర్షాకాలం కానీ లేదంటే వరదలు వచ్చే సమయంలో కానీ మునిగిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అయితే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నిర్మాణాలు అన్ని కూడా సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే జగన్ పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా విన్నాం. ఒకవేళ రేపు ఆమోద ముద్ర పొందిన తర్వాత వైసీపీ నాయకుల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిన్న కూడా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే బొత్స సత్యనారాయణతో పాటు ధర్మాన ప్రసాద్, అదేవిధంగా సిదిరి అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి. అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని పేరుతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేటప్పుడు దీనికి తీర్మానాలు ఇవన్నీ అవసరం లేదు. ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనే అనుమానాలను కూడా కొంత రేకెత్తిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వైఖరి ఏదైతే అంటే కూటమి ప్రభుత్వం అమరావతి స్టాండ్ మీద ఉంటే వైసీపీ మాత్రం ఏ స్టాండ్ అనేది వాళ్ళు కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. ఏదైనప్పటికీ వాళ్ళు ఇప్పటికీ కూడా కొంత ఏదైతే రాజధాని అంశంలో మాత్రం కొంత గందరగోళం అయితే ఇప్పటికీ కూడా సృష్టిస్తున్నారని చెప్పని తెలుగుదేశం నేతలు అయితే పెద్ద ఎత్తున వైసీపీ నేతలపైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ మాట్లాడింది కానీ, ధర్మాన ప్రసాద్ మాట్లాడింది కానీ, ఏదైతే
సిదిరి అప్పలనాయుడు మాట్లాడినవి కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో మళ్ళీ అమరావతి రాజధాని ప్రాంత రైతులు కానీ అదేవిధంగా యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కొంత ఆలోచింపజేసే ఆలోచనలు, అదేవిధంగా వాళ్ళని కొంత మనోభావాలను గురిచేసే ఆలోచనలు కూడా కొంత రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అప్పటికి ఏదైతే రాజధాని మీద వాళ్ళ నిలకడే, అది వాళ్ళ స్పష్టమైన వైఖరి ఏదైతే ఉందో అది సరైన పద్ధతిగా చూపించట్లేదని చెప్పని కూడా వాళ్ళు కొంత ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ శ్రీహరి.